హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్. ఈరోజు నేను మీకు పిల్లలకి మంచి స్నాక్ ఐటమ్ అండి. చూశారు కదా, బంగాళాదుంపని 2 బంగాళాదుంపలు తీసుకొని ముందే ఉడకబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు పాన్ పెట్టుకొని కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీన్ని ఉడకబెట్టుకున్న దాంట్లో కొంచెం ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, అలాగే 1 స్పూను వాము కూడా వేసి ఇట్లా మనం సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. చూశారు కదా, కొంచెం ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మిరపకాయలు తీసుకుంటున్నానండి. ఇవి సన్నగా కారం అస్సలు ఉండవండి, బజ్జీ మిరపకాయలు. చూశారు కదా, ఈ మనం ప్రిపేర్ చేసుకున్న పొటాటో స్టఫింగ్ దీంట్లో పెట్టుకోవాలి. చూశారు కదా, పిల్లలు కొంతమంది పచ్చిమిర్చి బజ్జీ తినరు కదండి. ఇట్లా పొటాటో పెడితే కనుక చాలా ఇష్టంగా తింటారు. పొటాటో అంటే అందరికీ ఇష్టమే కదండి, పిల్లలందరికీ. ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి కదా, ఇప్పుడు ఇలా చేసి పెట్టచ్చు. ఇవి కొంచెం మరీ లావుగా లేవండి పచ్చిమిర్చి, కొంచెం ఒక మాదిరిగా ఉన్నాయి. చూశారు కదా, నేను 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు వరిపిండి తీసుకుంటున్నాను. సాల్టు, అలాగే పసుపు, కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలండి. మనకు బజ్జీలు బాగా పొంగుతూ రావాలి కదా, అందుకని. ఇప్పుడు కొంచెం కారం కూడా వేస్తున్నాను. చూశారు కదా, దీన్ని బాగా కలుపుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు హాట్ ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం వేడిగా ఉన్న నూనె కూడా వేసుకుంటే బజ్జీలు బాగుంటాయండి. చూశారు కదా, దీంట్లో ఇంకా సరిపడినంత వాటర్ పోసి బాగా కలుపుకోవాలి. చూశారు కదా, మనం బజ్జీలు ఎలా లిక్విడ్ కావాలో అలా ప్రిపేర్ చేసుకోవాలి. చూశారు కదా, ఇలా అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం స్టఫింగ్ పెట్టుకున్నాం కదా పొటాటో, వాటిని దీంట్లో డిప్ చేసి మనం ఆల్రెడీ కళాయిలో నూనె వేడి చేసుకొని ఇలా వేసుకోవాలండి. చూశారు కదా, చాలా బాగుంటాయండి ఈ వాతావరణానికి. మనకి వర్షాలు పడుతున్నాయి కదా. స్టఫింగ్ బజ్జీ అండి, చాలా బాగుంటాయి. పొటాటో స్టఫింగ్ బజ్జీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మాత్రమే నా వీడియోస్ మీకు వస్తాయండి.